హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. ఈరోజు వీడియో ఏంటంటే బ్యాబ్కాక్ అండ్ విల్కాక్స్ బాయిలర్ అండి. 5 ట్యూబ్ బాయిలర్ గురించి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. ఇక్కడ ఏంటంటే వాటర్ ట్యూబ్ బాయిలర్ గురించి మనం నేర్చుకుందామండి. ఓకేనా? సో దీని కన్స్ట్రక్షన్కి వచ్చేసరికి ఫస్ట్ మనకి ఇలా ఒక డ్రమ్ ఉంటుంది. ఈ డ్రమ్లో మనకి ఏమంటే బాటమ్ ఆఫ్ ది డ్రమ్ మనకి వాటర్ ఉంటుంది, టాప్ ఆఫ్ ది మనకి ఏంటంటే కొంచెం స్పేస్ అనేది ఉంటుంది. ఆ స్పేస్లో మన స్టీమ్ని అంటే కన్వర్షన్ అయిన స్టీమ్ని మనం కలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే, దీని నుంచి మనకి ఇలా 2 హోల్స్ దగ్గర నుంచి మనకి ఇలా ట్యూబ్స్ అనేవి ఉంటాయి. ఈ ట్యూబ్స్లోనే మనం వాటర్ అనేది పాసేజ్ అనేది జరుగుతుంది. ఇది ఏంటి అంటే వాటర్ ట్యూబ్ బాయిలర్. ఎందుకంటే ఇక్కడ చూసారా వాటర్ అన్నది ఈ ట్యూబ్స్లోకి వెళ్తుంది. ఓకే, కాబట్టి ఇది ఏంటి అంటే బ్యాబ్కాక్ అండ్ విల్కాక్స్ బాయిలర్ అన్నది వాటర్ ట్యూబ్ బాయిలర్. ఈ వాటర్ ట్యూబ్ బాయిలర్లో హెడ్డర్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? ఈ హెడ్డర్స్ నుంచే మనకి ఈ హెడ్డర్స్ దేనికి కనెక్ట్ అయి ఉంటాయి? ఈ డ్రమ్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ డ్రమ్ నుంచి మనకి ఇలా ఇంటేక్ అన్నది ఉంటుంది. ఇక్కడ మనకి హీట్ అంటే స్టీమ్ అన్నది ప్రొడ్యూస్ అయిన స్టీమ్ ఇక్కడ నుంచి మనకి ఈ టాప్ ఆఫ్ ది డ్రమ్లో మనకి కలెక్ట్ చేసుకుంటాం అనమాట. దీనికి ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే కంబషన్ ఛాంబర్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి కంబషన్ జరిగి హాట్ ఎయిర్ అంతా కూడా మనకి ఇలా ట్రావెల్ అన్నది జరుగుతుంది అనమాట. ఓకేనండి, ఇలా మనకి ట్రావెల్ జరుగుతున్నప్పుడు ఇక్కడ మనకి హీట్ ట్రాన్స్ఫర్ అన్నది జరిగి మనకి ఇక్కడ ఉన్న వాటర్ కాస్త దేనిగా ప్రొడ్యూస్ అవుతుందండి? స్టీమ్గా ప్రొడ్యూస్ అవుతుంది. వన్స్ మనకి ఎప్పుడైతే కంబషన్ అన్నది స్టార్ట్ అయిందో ఇక్కడ ఈ హాట్ ఎయిర్ పాసేజ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుంచి మనకి ఫస్ట్ మనకి వాటర్ ఇంటేక్ ఇక్కడ నుంచి ఇలా అప్ స్ట్రీమ్ అన్నది వెళ్తుంది. ఈ అప్ స్ట్రీమ్ అన్నది వెళ్తున్నప్పుడు ఇక్కడ మనకి ఏంటి ఎక్కువగా ఎక్కడైతే కంబషన్కి ఎదురుగా ఉందో మనకి హీట్ ట్రాన్స్ఫర్ ఎలా ఉంటుంది? చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఎంతో కొంత హీట్ అన్నది ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మనకి అక్కడి నుంచి ఈ పోర్షన్లోకి వస్తుంది. ఓకే, ఈ పోర్షన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటి ఆల్రెడీ ఇంటేక్ అన్నది ఇలా జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎంతో కొంత మొత్తం ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ అయిన హీట్ అన్ని అంటే హాట్ ఎయిర్ నుంచి హీట్ని మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాతనే మనం ఏం చేస్తాము? త్రూ చిమ్నీ ద్వారా మనం అట్మాస్ఫియర్లోకి పంపించేస్తాం. ఓకేనండి, ఇక్కడ మనకి 100% కనుక ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఇక్కడ 100 degrees అన్నది హీట్ అన్నది ప్రొడ్యూస్ అయితే ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్ అయ్యేది ఎంత అవుతుంది అనుకుందాం? ఒక 60 అవుతుంది అనుకుందాం. ఓకే, 60 degreesగా అంటే రిమైనింగ్ ఇక్కడికి వచ్చేసరికి 40 degrees టెంపరేచర్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా పాసేజ్ అయ్యేసరికి 40 degrees కాస్త మనకి ఏమవుతుంది? అట్మాస్ఫియరిక్ టెంపరేచర్కి వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడు వచ్చేస్తుంది? చిమ్నీ ద్వారా బయటికి వెళ్ళేసరికి మనకి బిలో అట్మాస్ఫియర్ కండిషన్, మనం ఏదైతే అట్మాస్ఫియర్ కండిషన్లోకి రిలీజ్ చేయాలనుకుంటున్నామో అక్కడ మనం అట్మాస్ఫియర్ కండిషన్ కన్నా తక్కువ ఉండేటట్టే చూసుకోవాలి. ఓకే, ఇది రూల్ అన్నమాట. సో ఇక్కడ మనకి 60 అబ్జర్వ్ అయితే రిమైనింగ్ 40 కూడా ఈ సెక్షన్ నుంచి ఈ సెక్షన్కి వచ్చేసరికి మనకి ఏమవుతుంది? హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోయి ఇక్కడ 40 degrees కాస్త ఇక్కడికి వస్తుంది కదా. ఇక్కడ 40 degrees అన్నది అబ్జర్వ్ చేసుకున్న వాటర్ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? సూపర్ హీటర్ అంటే స్టీమ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఈ స్టీమ్ని మనం ఇక్కడ ఎక్కడ కలెక్ట్ చేసుకుంటాం? టాప్ ఆఫ్ ది డ్రమ్ అనేది కలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? దాన్ని మనం ఏం చేస్తాం? రిమైనింగ్ హీట్ మొత్తాన్ని కూడా ఎయిర్ ఏదైతే ఉందో దాన్ని త్రూ చిమ్నీ ద్వారా బయటకు పంపించేస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ మడ్ బాక్స్ అనేది ఉంది. ఇక్కడ మనకి మడ్, ఎందుకంటే మన వాటర్ అనేది ఎంత మనం ప్యూరిఫై చేసుకున్నా కూడా మడ్ అనేది ఎక్కడ? బాటమ్ ఆఫ్ ది డ్రమ్, బాటంలోనే మనకి సెటిల్ అనేది అవుతుంది. సో ఇక్కడ కూడా మనకి బాటమ్ ఆఫ్ ది ఇక్కడ స్కేలింగ్ అన్నది అంటే మడ్ అన్నది కలెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ మడ్ బాక్స్ నుంచి మనం ఏం చేస్తామో ఆ మడ్ని ఎప్పటికప్పుడు మనం రిమూవ్ చేసుకుంటాం. ఇక్కడ కూడా లాస్ట్ 5 ట్యూబ్ బాయిలర్లో తెలుసుకున్నట్టుగానే యాష్ పిట్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే కంబషన్ పూర్తిగా జరిగిపోతుందో యాష్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఆ యాష్ని కూడా మనం రిమూవ్ చేయాలి. ఓకేనండి, దీని ద్వారా మనకి ఇలా వర్కింగ్ అన్నది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి సేమ్ వాటర్ లెవెల్ ఇండికేటర్ ఉంటుంది, ప్రెజర్ గేజ్ ఉంటుంది, సేఫ్టీ వాల్వ్ ఉంటుంది, స్టాప్ వాల్వ్ ఉంటుంది. ఓకేనండి, ఇక్కడ 2 హెడ్డర్స్ ఉంటాయి. అప్ టేక్ హెడ్డర్ ఒకటి, డౌన్ టేక్ హెడ్డర్ ఒకటి. ఓకే, దీని కెపాసిటీస్కి వచ్చేసరికి ఎఫిషియన్సీ 60 to 80% అండి. ఓకేనా? ఎవాపరేటింగ్ కెపాసిటీ వచ్చేసి 20,000, మ్యాక్సిమం 40,000 kg/hour అనమాట. ఇక్కడ ప్రొడక్షన్ అన్నది అంటే స్టీమ్ ప్రొడక్షన్ అనేది చాలా హెవీగా ఉంటుంది వెన్ కంపేర్డ్ టు 5 ట్యూబ్ బాయిలర్.
ఓకే, డయామీటర్ ఆఫ్ ది డ్రమ్ వచ్చేసరికి 1 to 2 meters అండ్ లెంత్ ఆఫ్ ది డ్రమ్ వచ్చేసరికి 6 to 10. డయామీటర్ ఆఫ్ ది ట్యూబ్స్ వచ్చేసరికి 100 mm అనమాట. లాస్ట్ దాంట్లోకి అయితే 60 mm, ఇక్కడికి వచ్చేసరికి 100 mm. ఇది వాటర్ ట్యూబ్ బాయిలర్. ఓకేనండి, ఇది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.